డీజే టిల్లు స్క్వేర్ సక్సెస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్ కొంచెం క్రాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సిద్ధుకి హ్యాట్రిక్ అందించిందా, జోరుకి బ్రేక్స్ వేసిందా, ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి, జాక్ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేరుగా కథలోకి వెళ్తే బీటెక్ పూర్తి చేసి జాక్ అలియాస్ పాబ్లో నెరుడా ఆర్డినరీ జాబ్ చేయటం ఇష్టం లేక రా ఏజెంట్ అవ్వాలని ప్రయత్నిస్తాడు. ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవుతాడు. ఈలోగా దేశాన్ని కాపాడాలి అనే ఉద్దేశం ఒక తీవ్రవాద ముఠా వెంట పడతాడు. ఆ టైంలో రాలో ఉండే ఉన్నతాధికారి మనోజ్కి జాక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్రవాదిని పట్టుకునేందుకు జాక్ నేపాల్ వెళ్తే తనతో పాటు మనోజ్ అండ్ టీం కూడా వెళ్తుంది. అక్కడేం జరిగింది? సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు మనోజ్ చేతిలో మరణించిన రెహమాన్ ఎలా బతికాడు? ఏం ప్లాన్ చేశాడు? జాక్ ఏం చేశాడు? జాక్ వెంటే భానుమతిగా తిరిగి ఆప్షన్ బేగం వల్ల కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది స్టోరీ. ఇప్పటి వరకు రా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు థ్రిల్లర్ జోనర్సే. ప్రాణాల్ని పనంగా పెట్టి దేశ భద్రత కోసం కృషి చేస్తారు. అందుకే ఈ జోనర్ లో వచ్చిన సినిమాలు అంతా ఉత్కంఠ కలిగించేలా ఉంటాయి. కానీ రా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన జాక్ ద్వారా థ్రిల్ కాకుండా ఫన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు బొమ్మరిల్లు భాస్కర్. అయితే సిద్ధుతో భాస్కర్ చేసిన ఈ ప్రయోగం బెడిసి కొట్టిందనే చెప్పాలి. సీరియస్ మిషన్ మధ్యలో సిద్ధు చేసే కామెడీ కొన్ని సన్నివేశాల్లో చికాకు తెప్పిస్తుంది. హీరోతో కామెడీ చేయించడంపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన పాత్రలకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం మరో మైనస్. ఓ ఐపీఎస్ అధికారిని ఫూల్ చేయటం ఇంత ఈజీనా అనిపించేలా సుబ్బరాజ్ సిద్ధు మధ్య సీన్స్ ఉంటాయి. రాలో ఉన్నతాధికారుల్ని కూడా జాక్ బోల్తా కొట్టించడం చూస్తే నవ్వు వస్తుంది. ఇక తన కొడుకు ఏం చేస్తున్నాడో అర్థం కాక ఆ విషయం తెలుసుకునేందుకు డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదిస్తాడు తండ్రి. ఆ డిటెక్టివ్ ఏజెన్సీ యజమాని కూతురే హీరోయిన్. వాస్తవానికి బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి. కానీ జాక్లో రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాదు. కొన్ని సన్నివేశాలు మరీ సిల్లీగా ఉన్నాయనిపిస్తుంది. బీజిఎం పర్వాలేదు, విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాలేవు. ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ గ్రాఫిక్స్ దారుణం అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. ఇక నటీనటుల విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ మాత్రమే కాదు, మంచి యాక్షన్ హీరో ఉన్నాడనిపిస్తుంది. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది వైష్ణవి చైతన్య. హీరోయిన్ల మధ్య సరైన సీన్స్ లేకపోవడంతో అవి ఎలివేట్ అయ్యే స్కోప్ దక్కలేదు. ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్ దేవ్ విలన్ గా బాగానే నటించాడు. ఇక మిగిలిన పాత్రలన్నీ నడిచేయాలా అంతే. ఓవరాల్ గా జాక్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. ఓ వర్గం ఆడియన్స్ కామెడీని ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.